చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందు చామదుంపల్ని బాగా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. అయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు అన్నీ కూడా ఒకసారి వేసుకొని జస్ట్ అవి కూడా కలుపుకోవాలండి. సో అవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని 10 నిమిషాలు వేగాలి. వేగిన తర్వాత వాటర్ పైకి వస్తుంది. అప్పుడు పసుపు, ఉప్పు అవి కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జిగురు అనేది విరిగిపోతుంది అనమాట. అంటే కూర అంతా జిగురుగా ఉండకుండా ఉంటుంది. తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకుంటాం. జస్ట్ కొంచెమే వేసుకొని దాంట్లో అది కూడా వేసుకొని కారం కూడా వేసుకొని అదంతా బాగా మగ్గి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చామదుంపలను కూడా అందులో వేసుకొని ఒకసారి జస్ట్ కలుపుకోవాలి. మొత్తం అంతా జస్ట్ కలుపుకొని రిమైనింగ్ ఏదైతే చింతపండు పులుసు ఉందో అది కూడా అందులో వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. సో అది కూడా అందులో వేసుకొని బాగా ఉడికిన తర్వాత దించేసుకుంటే చాలా బాగుంటుంది.